వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులను చేయటం వల్ల వారి వృద్ధాప్యం ఆనందంగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి. మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే. ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లల సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది. అలాంటివారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి. మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటకు వెళ్ళండి. ఇది మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది. భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు. ఇది నిజం. అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఊపొద్దు. మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు. వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి. మీ గురించి పట్టించుకోని వాళ్ళ దగ్గర మీరు తలవంచవలసిన అవసరం లేదు. ఆస్తులు డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్న దానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకో కాకుండా చేస్తుంది. అలాగే మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఆల్కహాలను తీసుకోండి. ఇప్పటివరకు కష్టపడినది చాలు. వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాలని లిమిటెడ్గా తీసుకోండి. ఎక్కువగా కాదు. 30 నుంచి 60 ml తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీ శరీరానికి ఉత్సాహం వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచి నీ బాధను తగ్గిస్తుంది. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు యోగ ప్రాణాయామం ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది. ఇవి మీ మనసుకు శాంతిని స్థాయి. మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది. కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకూడని మాటలు అంటారు. వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుళ్ళు చూస్తారు. కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని చులకనగా చూడకూడదు. కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి. ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి. కోడలు మీద చాడీలు చెప్పొద్దు. ఇది కొడుకు నుండి తల్లిదండ్రులకు మరింత దూరం చేస్తుంది. ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు. ఆరోగ్యం బాగా లేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారుతాయి. అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి చేయాల్సిన 15 పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే. వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి. అలాగే కొన్ని పనులను చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించండి. జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోష పెట్టే పనులు చేయండి. వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి. అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథలు దిక్కులేని వారిలా చనిపోకూడదు. సంవత్సరానికి 2 సార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్కి వెళ్ళండి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి. ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి. ఎందుకంటే మీ జీవితం ఇక్కడ నుండి మరొకలా మొదలవుతుంది. వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి. పిల్లలను అడిగి లేవు అని అనిపించుకోవద్దు. జీవితంలో ఎవరు దేనిని శాశ్వతంగా అనుభవించలేరు. తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకువెళ్లరు. కాబట్టే ఆస్తులుపై వ్యామోహం ఉంటే దానిని పూర్తిగా వదిలేయండి. లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరకంలో మారుతుంది. డబ్బును భార్యకు ఇచ్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అతడు ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటివాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు. అలాంటి కొడుకు వెళ్లి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు, భిక్షం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లలపై
ఎంత కోపం ఉన్నా నలుగురిలో వారిని నువ్వు చులకన చేయవద్దు. ఇది నీ పెంపకానికి ఒక మచ్చలాగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి. ఇంటి లోపల బయట చెట్లను పెంచండి. స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. భార్య లేదా భర్త వీరు కోపిష్టి వారైతే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి. వృద్ధాప్యంలో ఈ మాటలు వల్లే గొడవలు వస్తాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి. ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడుతాయి. ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసే వారికి కొంత ఇవ్వండి. ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు. ఎందుకంటే కాలం చాలా మారింది. అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు. డబ్బుకు మాత్రమే విలువ ఉంది. మిమ్మల్ని మీరు ఎవరితోనో పోల్చుకోకండి లేదా ఎవరు నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇతరులు బాగానే ఉంటున్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి. ఎందుకంటే ఎవరు ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి. బయటకు అంతా బంగారం లాగా ఉంటుంది. పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి. ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. టాలెంట్ ఉన్న వారి చేతులు కట్టేయకండి. వారిని స్వేచ్ఛగా వదిలేయండి. బంధువులు వద్ద బిడ్డలు వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి. మా ఆరోగ్యం బాగాలేదు ఇలా అనేకసార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు. మీరు నిజం చెప్పిన ఎవరు నమ్మరు కాబట్టి ఎటువంటి మాటలను ఎవరు వద్ద అనవద్దు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. ఇరుగుపొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడే మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలాగే చెబుతారు. బయట వ్యక్తులు మాటలు వినకండి కానీ మీ సొంత ఆలోచనలు ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంతవరకు మీ పనిని మీరే చేసుకోండి. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరి ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి. మీ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడడం వంటివి చేయొద్దు. వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు. అలాగే మీ పేదరికాన్ని ఎవకీ చెప్పకండి. ఒకవేళ చెబితే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.